హోరాహోరీగా ఎమ్మెల్సీ నామినేషన్లు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి పలువురు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రసన్న, హరికృష్ణ, జనార్దన్ నాంతాబాద్, రవీందర్ సింగ్ పలువురు నామినేషన్లు వేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కరీంనగర్లో భారీగా ఊరేగింపులు చేశారు. తమ తమ బల ప్రదర్శన చూపారు. అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి నామినేషన్ స్వీకరించారు. అనంతరం నామినేషన్లు వేసిన వారంతా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అందరూ గమనించాల్సింది ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము పక్క పార్టీ ఎమ్మెల్యేను తీసుకోలేదు. మాకు అసలు మా బలమే సరిపోయింది. మేము 60లో గెలిచినా 80కి రాలేదు, 80లో గెలిచినా 100కు వెళ్ళలేదు. ఎవరిని కూడా మేము తీసుకోలేదు అన్నప్పుడు వీళ్ళు సత్యపూస మాటలు మాట్లాడాలి. వారు కాంగ్రెస్ను విలీనం చేసినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది పత్రికా ముఖంగా మీ అందరికీ తెలుసు. ఇవాళ అదే కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఈ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 10 మందిని జాయిన్ చేసుకున్నటువంటి సందర్భం. కోర్టుకు వెళ్ళిండ్రు. ఇప్పుడు ఈయన నీతులు చెప్తున్నాడు, చెప్పినటువంటి వ్యక్తి పేరు అవసరం లేదు, కానీ ఆ నీతులు చెప్పే ముందర మనం ఏం చేసినామనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, తప్పు మేము చేస్తే వాళ్ళు చేయొచ్చా అని వీళ్ళు అన్నప్పుడు, తప్పు అని వీళ్ళు ఒప్పుకున్నప్పుడు, ఇవాళ చేస్తున్నది కూడా 100% తప్పు. సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం వెళ్ళాల్సిందే. ఒకవేళ ఖాళీ అయిన తర్వాత టీఆర్ఎస్ కూడా అందులో పోటీ చేయాల్సిందే. పార్టీ అభ్యర్థిగా సీనియర్ బీజేపీ నాయకులు, సేవానిరతి గల నాయకులు శ్రీ అంజిరెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే 2 వారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒక పరీక్షా సమయం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఇవాళ గొప్ప అవకాశం. సంవత్సర కాలం పాటులోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇవాళ పేపర్ మీరు చూడండి, కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా వాళ్ళు డిఫెన్సివ్లోనే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు అఫెన్సివ్ క్యాండిడేట్గా పేరుండేవి, వాళ్ళు అట్లా లేనేలేదు. ఆయన డిఫెన్స్ ఆడుతున్నాడు. అంటేనే వాళ్ళు వెనుకబడిపోయినారు. ప్రజల్లో వాళ్ళ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నదనే విషయం తేటతెల్లమైంది. ఈ జిల్లాలో 13 మంది శాసనసభ సభ్యులు ఉంటే వారు 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఏం న్యాయం చేశారు? ఇవాళ మేము అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాజీవ్ రహదారి గురించి అడిగినాం. ఇవాళ వాళ్ళు ఎవరన్నా అడిగినరా? కనీసం పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా? ఇవాళ హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 3 గంటల సమయం పడుతుంది. ఆ బీఓటీ కాంట్రాక్టర్ కనీసం కాంపెన్సేషన్ ఇచ్చి ఆయన పక్కకు జరిపి జాతీయ రహదారిగా మార్చడానికి కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు. పట్టభద్రులకు, విద్యావంతులకు అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ నాంతాబాద్. ఇప్పుడు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయబోతున్న వ్యక్తిని. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఈరోజు మా నామినేషన్ ప్రక్రియ అనేది వేయబోతున్నాం. దీనికి స్వచ్ఛందంగా 4 జిల్లాల నుంచి యువత మమ్మల్ని ప్రోత్సహించడానికి తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, విద్యార్థి నాయకునిగా, విద్యాసంస్థల మరియు ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగుల మరియు పట్టభద్రుల యొక్క అభ్యున్నత ధ్యేయంగా ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను. దీనికి 4 జిల్లాల్లో మేము 4 నెలల నుంచి చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ప్రచారం ఏదైతే ఉందో, అది మాకు చాలా ఊరటనిచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు గ్రంథాలయాలు కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ పట్టభద్రులని నేరుగా కలవడం జరిగింది. వారు కూడా మాకు యువతని డబ్బు లేని రాజకీయం వైపు తీసుకుపోవాలనే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉంది. కాబట్టి దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడున్న 3,45,000 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరికీ ఈరోజు జనార్దన్ నాంతాబాద్ అనే పేరు రీచ్ అయిపోయింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ 4 జిల్లాల్లో మంచి స్పందన లభిస్తుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. మరి ఈరోజు మా కుటుంబ సభ్యుల సమేతంగా, అలాగే మా యొక్క అల్ఫోర్స్ విద్యా సంస్థలో పనిచేసే శ్రేయోభిలాషులు, ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు మొదటి సెట్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి ముందుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నాకు ఇచ్చినందుకు ఒక నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు, అలాగే
ఏఐసిసి సెక్రటరీ మరి కేసీ వేణుగోపాల్ గారు, ఇక్కడ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీపదాస్ మున్షి మేడం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఈ పరిధిలోని మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఈ 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కొండ సురేఖ గారికి, సీతక్క గారికి అండ్ జూపల్లి కృష్ణారావు గారికి, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏ నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనతి కాలంలోనే సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏండ్ల కొద్దీ పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ ఉద్యోగ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన మరి 2వ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు 2వ సెట్ వేస్తున్నాము సోమవారం. దానికి మరి భారీ సంఖ్యలో అందరూ నరేందర్ రెడ్డి యొక్క శ్రేయోభిలాషులు, నరేందర్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే మా యొక్క విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఆ రోజు మరి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.